ఫ్రెండ్స్, ఇవాళ మనం పే బ్యాక్ అంటే ఏంటంటే, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఎంతో కష్టపడి ఓ బ్యాంక్ లో డబ్బులు దొంగతనం చేసేది. ఇప్పుడు ఆ డబ్బులు బ్యాంక్ కూడా ఎత్తకపోతే ఒక రకం, ఏదో కోర్టు పోలీసులో మనల్ని పట్టుకొని ఆ డబ్బులు సీజ్ చేస్తే అది ఒక రకం. ఇవన్నీ కాకుండా దొంగతనం అయిపోయాక క్యాబ్ బుక్ చేసుకుని పోతా ఉంటే ఆ క్యాబ్ డబ్బులు ఎత్తకపోతే ఇది అదేదో రకం. అయితే వాడి దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకు ఇవ్వ, లేకపోతే మూతి పాల కొడతా అని చెప్పడమే పే బ్యాక్ అంట. అంటే ఈ సినిమా కూడా అట్టే చెప్పాడు. నన్ను ఏం చేయమంటారు, మూవీ స్టార్ట్ అవగానే పోటర్ అని చెప్పి ఒకటి చూపిస్తాడు. పాపం బాగా దెబ్బలు తగిలినట్టున్నాయికి. దెబ్బలు అలాగే తగ్గలు కదా, వెంటనే కుక్కలు దాకటం దగ్గరికి వెళ్తాడు. అతను ఆడి బాడీలో బుల్లెట్లు కనిపిస్తే వాటిని ఓడబీకేస్తాడు. ఓడబీకేస్తే ఇంకా సిటీకి అలా వెళ్తాడు. సిటీకి వెళ్ళాక చాలా రోజులు అయినట్టుంది సిటీకి వచ్చి. మనోడికి ఇప్పుడు ఆ సిటీలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎటు చూడాలి, అసలు ఏం తెలియదు వీడికి. లాస్ట్ కి బ్రెడ్ ముక్క తిందామన్నా డబ్బులు లేవు. అలా పోయి డబ్బులు ఆడ సంపాదిద్దాం అని చెప్పి ఆలోచించాలి, థింక్ చేయాలి, ఇలాంటి ఓపిక కూడా లేదు వీడికి. అసలు ఆలోచన కూడా ఉండదు వీడికి. కొంచెం అటు ఇటు చూస్తే ఎదురుగా ఒకతను అడుక్కుంటా ఉంటాడు. డైరెక్ట్ కి వెళ్ళిపోయి అతను దాంట్లో చేయి పెట్టేసి డబ్బులు తీసేసుకుంటాడు. డబ్బులు ఎత్తుకుని డైరెక్ట్ గా ఒక హోటల్కి వెళ్తాడు. దిట్టంగా తింటాడు. ఫుల్లుగా కడుపు నిండిపోయాక అప్పుడు వచ్చి బయట నుంచొని చూస్తూ ఉంటాడు. ఎవరి కోసం అంటే వీడి కోసం. వీడెవడు అంటే ఎవడో నాకు తెలీదు. ఈసారి ఎవరి దగ్గర డబ్బులు కొట్టేద్దామా, ఈవినింగ్ ఏ రెస్టారెంట్ కి వెళ్ళి శుభ్రంగా తిండామా అని ఆలోచిస్తున్నాడు అంతే. ఓకే, ఇందాక స్టార్ట్ అవ్వగానే బుల్లెట్లు, తుపాకులు, గుండ్లు, కుక్కల డాక్టర్ అది అని చెప్పి బాగా వీడికి ఎలివేషన్ ఇచ్చా అనుకోండి. ఈయన చూస్తే ఎప్పుడు తిందామా, ఏడ కొట్టేద్దాం అని ఉన్నాడు. ఫస్ట్ కడుపు నిండాలి కదండి. వద్దు తిన్నాం కదండి, సాయంత్రం తినకుండా ఉంటాం ఏంది, ఇప్పుడు ఆకలేస్తుంది. ఇంకొకటి ఎత్తుకుంటే అచ్చం వీడిలాగే ఒకటి కనిపిస్తాడు. ఇప్పుడు డైరెక్ట్ వీడి దగ్గరికి వెళ్ళిపోయి వాడు పల్సు కొట్టేస్తాడు. పల్సు కొట్టేస్తే అందులో డబ్బులు ఉండవు, కానీ వాడి బ్యాంకు బుక్, ఐడి కార్డులు అన్ని ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే, అంటే సినిమా చూస్తుంటే అర్థం అవుతుంది కదా, ఇప్పుడు సినిమా కదా, ఎప్పుడో సినిమా. ఆ బ్యాంక్ బుక్ మీద కానీ ఐడి కార్డు మీద కానీ ఫోటో సేమ్ వీడిదే ఉంది కదా. వెళ్ళాడు, బ్యాంక్ వెళ్ళాడు, ఐడి కార్డు చూపించాడు, బ్యాంక్ బుక్ చూపించాడు, బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నాడు. ఇప్పుడు మనోడి దగ్గర దిట్టంగా డబ్బులు ఉన్నాయి. ఈడ డబ్బులన్నీ పెట్టి ఇప్పుడు కాస్ట్లీ సూట్ కొనుక్కుంటాడు. తినడానికి కూడా డబ్బులు ఉంచుకుంటాడు. రిచ్ సూట్ కొనుక్కుంటాడు. ఏందో మరి సాయంత్రం బొబ్బెట్టగా మళ్ళీ ఇంకొకటి నెత్తుకుంటాడా అంటే ఏందో హీరో అనుకుంటున్నదా, ఇంకేమైనా అనుకుంటున్నదా? ప్రతి పూట అడుక్కు తినే వాళ్ళ దగ్గరికి లాక్కొని తినేవాళ్ళ ఉన్నాడా? పెద్ద పెద్దగా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడండి వీడు. చాలా పెద్ద హీరో. వెళ్ళి సూటుకొని ఇప్పుడు వాడి దగ్గర పల్స్ కొట్టేసిలా. వాడి దగ్గర కార్డులు ఏవో ఉన్నాయంట, క్రెడిట్ కార్డ్ టైప్ లో కార్డులు ఉన్నాయి. ఆ కార్డు పెట్టి మంచి కాస్ట్లీ వాచ్లు 4 కొంటాడు. ఇప్పుడు ఆ కాస్ట్లీ వాచ్లు తీసపోయి మళ్ళీ అమ్మేస్తాడు. అమ్మేస్తే కాస్ట్లీ వాచ్ కాబట్టి డబ్బులు ఇంకా ఎక్కువ వచ్చేవి. ఆ డబ్బులతో మనోడు ఇప్పుడు తుపాకీ కొంటాడు. లపాకీ అదో ఇప్పుడు వచ్చే ట్రాక్ లో కిందాక నుంచి అది ఎప్పుడు కొట్టేద్దాం తిందామని ఉన్నాడు. తుపాకీ కొనుక్కొని అలా వెయిట్ చేస్తా ఉంటాడు. వెయిటింగ్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి లీ అని చెప్పి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి మామూలుగా కాదు, అంటే నిజంగానే మామూలుగా కాదు. మామూలుగా వచ్చే సిచ్యువేషన్ లేదు. తాగి ఏది తాగి ఎంత తాగిందో తెలియకుండా ర్యాంప్ వాక్ మోడల్ లాగా ఊగతా వస్తుంటది. ఇలా ఊక్కుంటా లీ అనే అమ్మాయి ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి స్లో మోషన్ లో అలా వెళ్తూ తలుపు తీయడానికి అవి ట్రై చేస్తుంటే ఈ లోపల వచ్చి ఒక తన్ను తంతాడు. దెబ్బకి పాపం అమ్మాయి వెళ్ళి మూలపడిద్ది. ఈ అమ్మాయి మామూలుగానే నుంచునే స్టేజ్, కూర్చునే స్టేజ్ లో కూడా ఇంకా తన్నిన తర్వాత లెగిసే స్టేజ్ లో అస్సలు లేదు. ఈ అమ్మాయి వీడిని చూసి ఏరా ఇంకా బతికే ఉన్నావు నువ్వా అని చెప్పిద్ది. అప్పుడే ఈ అమ్మాయికి ఈడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అన్న విషయం మనకు తెలిసిద్ది. ఈ తుపాకి పట్టుకొని ఈడు ఇంట్లో పడి దిగుతా ఉంటాడు. ఎట్టగిడి ఇప్పుడు అంటే చంపేస్తాడులే అని చెప్పి అమ్మాయి ఫిక్స్ అయి కూర్చోంటది. బట్ మనోడు చంపకుండా తీసుకొచ్చి బెడ్ మీద పడేస్తాడు. వాడు ఇప్పుడు నిన్ను చంపే స్టేజ్ లో లేనులే అమ్మా, నాకంత ఛాన్స్ ఇచ్చేలా లేవు. ఇవన్నీ తాగి వేసి నువ్వే చచ్చిపోయేలా ఉన్నావు. ఇప్పుడు అప్పుడే నేను సంపన్లే, నువ్వు పడుకో అని చెప్తాడు. దాని తర్వాత అమ్మాయి దగ్గర ఉన్న మొత్తం పదార్థ డబ్బాలని ఊడబీకి తెచ్చుకుంటాడు. అంటే వేసుకుని యూజ్ చేసి వచ్చేలా ఉంది. సో తీసేసుకొని డస్ట్బిన్ లో పడేసి శుభ్రంగా తలస్నానం చేసుకుంటాడు ఇప్పుడు. దాని తర్వాత సైలెంట్ గా వాడు పని ఏదో వాడు చేసుకుందాం అని అనుకుంటాడు. బట్ ఇటు సైడ్ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి బాగా అయిపోయినట్టుంది. ఒకసారి మునిగిపోయాక ఇంతే ఉంటది. ఆల్రెడీ డబ్బాలు పడేసిన సరే ఈ స్టెప్పులోనో ఎందులోనో పెట్టుకొని ఇంజక్షన్ తో పడి తీసేసుకుంటది. మనోడు అలా పడుకొని పొద్దున్న లేచి ప్రశాంతంగా టీ తాగుదామా, కాఫీ తాగుదామా, ముందు వెళ్ళి అమ్మాయిని అడుగుదామని వచ్చి చూస్తే ఆ అమ్మాయి పాపం తాగాల్సిన చాలా తాగేసి వచ్చాడు, పడిపోయింది, చచ్చిపోయిందిలేండి. ఇప్పుడు పోయి అమ్మాయి పక్కనే పడుకొని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. అసలు ఏంది ఇలా బాధ ఏంది, వైఫ్ అండ్ హస్బెండ్ అంటాడు, సంపడాలేంది, చచ్చిపడాలేంది. అయితే వెళ్తే ఫ్లాష్ బ్యాక్ లో మనోడు ఒక పెద్ద దొంగ, గజ దొంగ. ఓకే, స్టార్ట్ అవగానే అడక తినేవాళ్ళ దగ్గర కేక తినేవాళ్ళ కనిపించాడు. బట్ బేసికల్లీ పెద్ద దొంగ. వీడి ఫ్రెండ్ ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తుంటారు. వీళ్ళు ఏం చేశారంటే చైనీస్ మాఫియా వాళ్ళు ఉంటారు. వాళ్ళు డైలీ $1 million డబ్బులు దాకా ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటారు. ఎందుకు ఇట్లాంటి వాళ్ళు వచ్చి కొట్టేయడానికంటే వాళ్ళ దందాలు, వాళ్ళ దొంగతనాలు, దోపిడీలు చాలా ఉంటాయి. $1 million అయితే ఇటు నుంచి అటు అలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు ఎక్కడికో. బాగా రీసెర్చ్ చేశాక మనోడు ఏం తెలుసుకున్నాడంటే ఈ చైనీస్ మాఫియా వాళ్ళు ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు కదా, వీటిని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏదో సీట్ బెల్ట్ పెట్టుకోవాలంట. మనోడికి ఒక్క పాయింట్ చాలు, బండి జుమ్మని వేసుకుని వెళ్ళి ఒక్క గుద్దగానే ఎదవలు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కదా, సీట్ బెల్ట్లు పెట్టుకోకపోతే ఎట్టా అవుతుంది, గుర్తు పెట్టుకోండి. మనోళ్ళు అయితే సీట్ బెల్ట్లు, మూదులో నోట్లు అన్ని మొత్తం ప్రిపేర్ అయ్యి రెడీగా వచ్చేది. గుద్దగానే అటు సైడ్ ఇద్దామన్న చైనా వాళ్ళు చచ్చుకుంటారు. ఆడే ఒకటే దెబ్బకి చచ్చేది. ఇలా $10 లక్షల బ్యాగ్ కదా, $10 లక్షల బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి వచ్చేద్దామని వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళ బండి ఎలాగో పాడైపోయింది కదా. అయితే మనోడు ఉన్నాడు కదా, మనోడు వాళ్ళ వైఫ్ అలీ అమ్మాయి బండి వేసుకొచ్చింది. బండి వేసుకొని వచ్చి ఒక దగ్గర ఆగి డబ్బులు లెక్కేసి చూస్తే మీ బంధం ఉంది 10 లక్షలు, ఇక్కడ 1,40,000 మాత్రమే ఉంది అని చెప్తుంది.
ఇప్పుడు రెండుగాడు కోపం వచ్చింది. 1,40,000 ఇంత కష్టపడి చేస్తే నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను, దానికి 1,40,000 కావాలి. ఇప్పుడు మీరు సగం నేను సగం ఎత్తకపోతే నాకు మిగిలే 70,000. 70,000తో బలూన్లో మీ బిజినెస్ కూడా స్టార్ట్ చేయలేనేమో, నాకు ఇంకా మీ డబ్బులు కూడా కావాలి అంటే మనోడేమో నువ్వు చాలా ఆవేశపడుతున్నావు, నీ సగం డబ్బులు నువ్వు ఎత్తపో, అవి చాలా ఎక్కువ డబ్బులు, నీకు అర్థం కావట్లా, దాంతో ఏ బిజినెస్ అయినా పెట్టొచ్చు అంటే వీడి కోపం వచ్చి తుపాకి తీస్తాడు. వీడు కూడా తుపాకి తీస్తాడు, వీడి వైఫ్ కూడా తుపాకి తీసిద్ది. అన్నిటికంటే మెయిన్ మ్యాటర్ ఏంటంటే వీళ్ళ వైఫ్ వీడికి తుపాకి పెట్టిద్ది. ఏదిమే నాకు తుపాకి పెట్టావు, మన ఇద్దరం ఒక టీము, వైఫ్ అండ్ హస్బెండ్ కదా, మనం వాడి మీద కదా తుపాకి పెట్టాలి అని అంటే ఏడి సచ్చుండ అని చెప్పి వీడిని మనోడిని కాల్చేసిద్ది వాళ్ళ హస్బెండ్ ని. వాడు అక్కడికక్కడ కింద పడిపోతాడు. ఇంకెళ్ళిపోయేటప్పుడు వీడు వచ్చి నువ్వు ఇంకో అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నావు కదా, నేను ఆ ఫోటో తీసి నీ వైఫ్ కి చూపించా, అందుకే తుప్పుకు మన తుపాకి తీసుకుని నేను లేపు పడేసింది, ఈ మేడ చెప్పి ఆ నుంచి వెళ్ళిపోతాడు. ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇక్కడికి వస్తే వీడు ఈ అమ్మాయి ఇంట్లో తలుపు కొడతా ఉంటే ఎవరు ఓపెన్ చేస్తే ఓ పిల్లోట్ అయిపోడు. వాడు జుత్తు పట్టుకుని దడేలు లోపల లాగుతాడు. లోపల లాగి నువ్వు వాల్ కోసం పని చేస్తావు నాకు తెలుసు, వాడు ఎక్కడ ఉంటాడు చెప్పు అని అడుగుతాడు. వాల్ అంటే ఎవడో కాదు, ఆ ముళ్ళకంప బొచ్చేసుకోవడం వల్ల వీడి ఫ్రెండ్ దొంగతనాలు వేడతో పడేగా చేసింది. సీక్రెట్ గా ఫ్రెండ్ ఫోటోలు కూడా తీస్తా ఉంటాడు. సీక్రెట్ వాడే ఆ ఫ్రెండ్ ని ఎత్తుతా ఉంటాడు. వాడు ఎక్కడ ఉంటాడు నీకు తెలుసు కదా, చెప్పు అంటే వీడేమో నేనేం వాల్ కోసం పని చేయట్లేదు, బాల్ కోసం పని చేస్తున్నా అంటాడు. బాల్ అనేవాడు ఇంకోవాడు, వాడు కూడా మొత్తం పదార్థాలు అమ్ముతుంటాడు. సరే వాల్ కాకపోయినా బాల్ అడ్రస్ అన్న ఇవ్వగా అంటే బాల్ గడ అడ్రస్ తీసుకుంటాడు. అడ్రస్ తీసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ రిసెప్షనిస్ట్ ఉంటే నేను బాల్ ని కలవాలంటే కలవని అంటాడు. మెడకేసి ఒక్కటేస్తే దెబ్బకి డైరెక్ట్ గా తీసపోయి ఈడే బాల్ అని చెప్పి సైడ్కి వచ్చేస్తాడు. వచ్చి నేను నీతో మాట్లాడాలంటాడు. వాడేమో నేను నీతో మాట్లాడాను, ఎవడో నువ్వు, నేను నీతో ఎందుకు మాట్లాడాలా అంటాడు. అప్పుడే వీడు మత్తు పదార్థాల ప్యాకెట్లు కొని తీసి వీడు ముందు పోతాడు. యాక్చువల్లీ అక్కడికి పోలీసులు వచ్చున్నారు. ఈ బాలుగడ్ కంపెనీలో రైడ్ అవుతున్నట్టుంది. పోలీసులు చూసి నువ్వు ఇవన్నీ అమ్మడం ఆపేసాను అన్నావు, ఏది ఇవన్నీ అంటే 2 నిమిషాలండి ఇప్పుడు వస్తాను నీతో మాట్లాడతా అని చెప్పి మనం బయట తీసపోయి ఎవడు నువ్వు ఏం కావాలి నీకు, ఆ ప్యాకెట్లు ఏంటంటే నేను నా వైఫ్ ని ఇప్పుడే చంపేశాను, వాలుగడ్ నీకు ఖచ్చితంగా తెలుసు కదా, వాలుగడ్కి నేను వచ్చానని చెప్పు అని చెప్తాడు. చెప్తే వీడేమో వాలుగడ్ నాకు తెలుసు కానీ వాడి గురించి నీకు తెలియదుగా, వాడు పెద్ద పెద్ద మాఫియా కోసం వాళ్ళతో పాటు పనిచేస్తాడు, వాడిని గెలగడం చిన్న విషయం కాదు, నువ్వు నీ వైఫ్ ని చంపేస్తే వాడికి ఈ విషయం చెప్పడం ఎందుకు, వాడు చాలా పెద్ద మాఫియా కింద ఉన్నాడు అని అంటే మనడేమో జస్ట్ నేను వచ్చాను వాడికి చెప్పంతే వాడే మూసుకొని భయపడతాడంటే ఇప్పుడు ఆ వాలుగాడిని చూస్తాం. వాడు పెద్ద హోటల్లో ఉంటాడు, ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఏంది 1,40,000 కొట్టేసి ఫుల్ ఎంజాయ్ చేస్తానంటే వీడు బొందా. వీడికైతే ఇప్పుడు ఫోన్ వచ్చినది. ఫోన్ లో ఏం తెలిసిద్దంటే అమ్మాయి చనిపోయిలా, అమ్మాయి చనిపోయిందని తెలియగానే అమ్మ దరిద్రం వదిలిపోయింది, దాన్ని ఎప్పుడో నుంచో చంపేద్దాం అనుకుంటున్నాను, చచ్చిపోయిందిలే అనుకుంటాడు. ఇప్పుడు ఇంకోటి ఏం తెలిసిందంటే ఎవడో వీడిని కలవడానికి వచ్చాడు. అంతే, ఎవడో అనగానే వీడికి భయం వేసిద్ది, ఎవడో ఏముంది వాడే వచ్చుంటాడు అనుకుని భయపడతాడు. ఇటు సైడ్ చూస్తే మనోడు అంతకుముందు వీడికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని తెలిసింది కదా, అది తెలుసుకునే వాడి వైపు వీడిని తుపాయితో కాల్చేసిల్లా ఇంకో సంబంధ బాంధవ్యాలు ఉన్న అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని వెతుకుతా ఉంటాడు. ఇటు సైడ్ వీడిని చూస్తే వీళ్ళిద్దరు కలుసుకున్నారు. ఈ ముళ్ళ కంపోడు తెగ భయపడుతుంటాడు. ఎవడు వచ్చాడు సరిగ్గా చెప్పు అంటే ఎవడో ఏముంది లేదా ఒక నువ్వు ఎంతో మంది ఖచ్చితంగా గెలుకుంటావు, నీ మోహన్ చూస్తే అర్థమైంది ఎవడో బాగా గెలికినోడే వచ్చినట్టున్నాడు, వీడేమో ఎట్టయినా మనం వాడిని చంపేయాలని చెప్పి చెప్తుంటాడు. ఇంకో పక్క మనోడు చూస్తే మనోడు ఏదో బాధకు పోతాడు. ఇక్కడ ఉన్నోడికి ఆ రోజు ఇదే వీడు సంబంధ బాంధవ్యాల అమ్మాయి గురించి తెలుసు అంటే వీడి దగ్గరికి వెళ్ళి రోజు ఎక్కడ ఉందో చెప్పుదా అని అడుగుతాడు. వీడు నాకు తెలుసు కానీ నేను చెప్పను అంటాడు. పక్కన ఉన్న చక్కెర తీసుకుని చేతులు దడేళ్ళు కొడతాడు. వీడు చెప్పేది ఏముంది సార్, ఫోన్ చేసి మరి ఇస్తాను శుభ్రంగా మాట్లాడుకోండి అని చెప్పి ఇచ్చి మరీ పోతాడు. మాట్లాడుకొని వెళ్ళి అమ్మాయిని కలుస్తాడు. కలిసాక తెలిసింది యాక్చువల్లీ అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్ అనమాట. ఇద్దరికి ఒక్కొక్క హలోలు చెప్పుకొని వాలుగాడు ఎక్కడ ఉన్నాడో చెప్పంటే ఇప్పుడు చెప్పిద్ది యాక్చువల్లీ ఆ వాలుగాడు మా క్లయింట్, ఎంతో మంది అమ్మాయిల్ని వాడి దగ్గరికి పంపించిన వాలుగాడి దగ్గరికి ఆ ఊరకొక్కగాడు ఆ ముళ్ళకంప బొచ్చేసుకున్న అమ్మాయిలందరూ గుచ్చుతా ఉంటాడు. అమ్మాయిలందరూ ఫుల్ గా విసిగిపోయి ఉన్నారు. అప్పటి నుంచి మా కంపెనీ వాళ్ళందరూ డిసైడ్ అయ్యి వాడిని బ్యాన్ చేసేసాం అని చెప్పింది. మనోడు మొత్తం విన్నాక ఇప్పుడు వాడి వీరత్వం గురించి వాడి కోరికల గురించి నాకు ఎందుకు, వాడు ఏడుంటాడు అని అడిగాను అంతే కదా, మిగతా మేడం నాకు ఎందుకు వాడు ఏడున్నాడు చెప్పు అని అడగగానే అమ్మాయి వాడు ఉంటే హోటల్ అడ్రస్ చెప్పిద్ది. ఓకే నేను పోతున్నాను కానీ వాడిని ఆపేసి హోటల్ అంటే అదేం చిన్న హోటల్ కాదు, మాఫియా గ్యాంగ్ మొత్తం ఆ హోటల్లోనే పడి ఎడుతా ఉంటది. మామూలు మనుషుల్ని వాళ్ళ లోపల కూడా నీకు తెలుసా, అక్కడికి గానీ వెళ్ళామంటే నేను లేపేస్తాను నువ్వు వెళ్ళమాక అని చెప్పి చెప్తుంది. వాడు అసలు నాకు ఇవన్నీ వద్దే వద్దు, నేను అయితే వెళ్తా అంతే, నేను కాళ్ళు చేతులు ఇగిపోయిన పర్లా ఖచ్చితంగా పోతా అని చెప్పి గోల్ చేస్తాడు పోతా అని. అమ్మాయి అసలు వెళ్ళలేదు. ఏది ఎందుకు మేనంటే నువ్వు పోయా నువ్వు మంచిగా పోతావు, తన్నిచ్చుకుంటావు, ఏదో ఒకటి ఎగొట్టుకుంటావు, అంతా బానే ఉంటది, పోయి ఆ కుక్కలు డాగదని కలుస్తావు. బట్ నీకు ఇక్కడ దాకా వచ్చావు అడ్రస్ ఎవడు ఇచ్చాడని చెప్తే నువ్వు డైరెక్ట్ నా పేరు చెప్తావు, వాళ్ళు నిన్ను లేపేసి తర్వాత నన్ను కూడా లేపేస్తావు. ఇదే పత్యాపం, ఇవన్నీ మామూలు కాదంటే వాడు ఇది చెప్పు, ఇది కదా నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది. నేనేమో సైడ్ క్యారెక్టర్ లా కనిపిస్తానా, వాడి చేత తన్నిచ్చుకొని అడ్రస్ అన్ని ఇచ్చుకొని రావడానికి, నీ గురించి మాత్రం నేను చెప్పనమే. అలా చెప్పి వెళ్ళిపోతే ఇటు సైడ్ వాళ్ళు కానీ చూస్తే వాడు బెడ్ మీద పడుకో ఉంటాడు. శుభ్రంగా పడుకొని లేచి చూసేటప్పుడు మామూలుగా ఎదురుగా కూర్చో ఉంటాడు. ఈ నిద్ర లేచేదాకా ఎదురు చూస్తా ఉన్నట్టు ఎప్పుడు లేగుతాడా అని. ఎంత మంచోడు చూడండి, వాళ్ళు నిద్రపోతా ఉంటే డిస్టర్బ్ చేయట్లేదు, వాళ్ళు నీడు నిద్రపోతున్నప్పుడు లేపట్లేదు. కొంతమంది ఉంటారు పక్కన ఉన్నప్పుడు నిద్రపోతే చూడలేదు, చూడగానే భయపడిపోయి పక్కన తుపాకి చేస్తాడు, బట్ అక్కడ లేదు తీసేసి ఉంటాడు. దీని తర్వాత మనం తుపాకి తీసుకొని వచ్చి వీడి దగ్గరికి వచ్చి కూడా ఆ రోజు మనం చైనా వాళ్ళ దగ్గర 8 రూపాయలు కొట్టేసాం అంటే ఏముంది 1,40,000 కొట్టేసాం కదా అంటాడు. సో నీకెంత అంటే 70,000, నాకు 70,000, నా 70,000 నాకు ఇచ్చేసామంటే నేను వెళ్ళిపోతాను, నాకు ఇంకేముంది జస్ట్ నా 70,000 నాకు ఇచ్చేయి.
అని అడిగితే వాలుగాడు, నేను ఎవరో ఇప్పుడు నీకు తెలీదు, నేను పెద్ద పెద్ద మాఫియా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నా, వాళ్ళ దగ్గర నుంచి మత్తు పదార్థాలు తీసుకుని ఊరంతా సప్లై చేసి అమ్ముతున్నా అంటే, మనోడు మాఫియా వాళ్ళ దగ్గర మత్తు పదార్థాలు కాబట్టి మామిడి తోటలో మామిడి ఆకులు అమ్ముకో, నాకు ఎందుకుగా నీ వ్యాపారాల గురించి, నా 70,000 ఇద్దరు కలిసి కొట్టేసుకోను కదా, నా 70 నాకి నీ 70 నువ్వు ఉంచుకో. వీడేమో నీ 70,000 ఆడిని తెస్తాను, నా 70,000 తీసుకెళ్లి మాఫియా వాళ్ళకి ఇచ్చేసాను అంటాడు. వీడు షాక్ అయిపోతాడు. నువ్వు వాళ్ళ దగ్గర పని చేస్తే వాళ్ళు నీకు డబ్బులు ఇవ్వాలి కానీ నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంట్రా? ఇదేం తెలియదంటే ఆ మాఫియా వాళ్ళు వీడి డబ్బులు డబల్ చేసిస్తామని చెప్పి వీడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసేసుకున్నారంట. మనోడు వాడిని ఎడ్డిని నాకెందుకు నీ ఎదవ మాఫియా కావాలి కానీ నేను మళ్ళీ వస్తాను, నా డబ్బులు కానీ నాకు ఇవ్వకపోతే నేను లేపబడేస్తాను అంటాడు. అప్పటికి వీడు వెళ్ళిపోతాడు. వీడు మనసు ప్రశాంతంగా లేదు. పక్కనే ఉన్న అమ్మాయిని, నువ్వు సైట్ నువ్వు ఇప్పుడు ఈ ముళ్ళ కంపౌండ్ ముళ్ళు ఊడిపోయేలా కొట్ట, లేకపోతే నిన్ను కాల్ చేస్తాను అంటాడు. అమ్మాయి కంప్లీట్ కూడా చేయని డైలాగ్ ఈ లోపే ఒక్క గుద్దు గుద్దిద్ది. ఆ గుద్దు గుద్దగానే వీడు కింద పడిపోతాడు. దాని తర్వాత వీడి దగ్గరికి వెళ్ళి ఫోటో చూపించి, అది కాదు నువ్వు ఈ ఫోటో ఎలా తీసావు అని అడుగుతాడు. అంటే ఈ ఫోటో చూపించా కదా వాళ్ళ వైఫ్ కి ఇంకా వీడికి మధ్యలో చుచ్చు పెట్టి వాళ్ళ వైఫ్ కాల్ చేసేలా చేశాడు. నీకు ఇప్పుడు ఎన్ని చెప్తూ నువ్వు మళ్ళీ నంత అంతావుగా, నీకు డబ్బులు కావాలంటే నీ డబ్బులు నీకు ఎత్తాల పోయే నుంచి వెళ్ళిపో, ఆ ఫోటో ఏమన్నా పడేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటాడు. నెక్స్ట్ పరిగెత్తుకుంటూ మాఫియా వాడి దగ్గరకు వచ్చి, మాఫియా బాస్ అనమాట వీడి దగ్గరకు వచ్చి చెప్తాడు, ఏండి మీకు 1,40,000 ఇచ్చాను కదా, అందులో సగం 70,000 నాకు ఇవ్వండి, ఆ 70,000తో మా ఫ్రెండ్ ఫోటో అని చెప్పి ఒకడు ఉన్నాడు, వాడు నన్ను చంపి పడేసేలా ఉన్నాడు, ఆ డబ్బులు ఇవ్వకపోతే నాకు ఇయ్యం డబ్బులు అంటే, వీడేమో అంటే నువ్వు ఇప్పుడు ఎవరికో భయపడుతున్నావా, నువ్వు ఇంత భయస్తుడువా, నీలో ఇంత భయం దాగుందని తెలిస్తే అసలు నేను నీ జోలికి కూడా వచ్చి ఉండేవాడిని కాదు, భయపడే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే రకాన్ని కాదు నేను, నీకు నిజంగా ఏదో ప్రాబ్లం వచ్చిందని నాకు అర్థం అవుతుంది, మేమంతా మాఫియాలో పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నాం, ఇలాంటి చిన్న నేను చూసుకోము, నువ్వు అదేదో ఎవరితో గొడవలు అది అంటున్నావు కదా, ఆ గొడవలన్నీ క్లియర్ చేసుకో, గొడవలన్నీ సెట్ చేసుకుని నా దగ్గరకు వచ్చావనుకో అప్పుడు డబ్బులు ఇస్తాం, ముందే ఏదో డబ్బులు ఇవ్వని అంటాడు. లిటరల్లీ వాడు అదే అంటాడు, మళ్ళీ ఏదో పెద్ద మాఫియా లేడు అన్నాడు చూపిస్తాడు. దాంతో పాటు నువ్వు మన హోటల్లో ఉన్నావు కదా, నువ్వు ఆ హోటల్ నువ్వు వెకేట్ చేస్తే బెస్ట్, చేసేలే, ఇప్పుడు ఈ హోటల్ నుంచి 10 వీధులు దాటి పక్కకి వెళ్ళావనుకో అక్కడ ఇంకో హోటల్ ఉంటుంది, దానికి మనకు సంబంధం లేదు, నువ్వు అందులోనే ఉండు, ఎందుకంటే హోటల్ నుంచి ఎందుకు వెళ్ళిపోవడం అంటే నువ్వు ప్రాబ్లం లో ఉంటున్నావు, వాడు ఇప్పుడు నిన్ను కొట్టడానికి వచ్చి నిన్ను కొట్టేటప్పుడు హోటల్లో సామాన్లు ఏమైనా గబ్బు చేశాడనుకో మా బిజినెస్ లాస్ అవుతుంది, నువ్వు హోటల్ అందుకే వదిలేసి వెళ్ళిపో అంటాడు. నేను జోక్ గా చెప్పట్లేదు, నిజంగా అదే చెప్తాడు. ఇడు మాఫియా డాను, షాక్ అయిపోతున్నా, డబ్బులన్నీ కొట్టేసి నన్ను హోటల్ నుంచి బయట బీకేసి, ఏంటిదంటే మాఫియా డాన్ తో మాట్లాడతాం, మర్చిపోమాక నువ్వు నాకు డబ్బులు ఇచ్చి 8,000 అవుతుంది, 15,000 డబ్బులు ఇస్తాను కదా అంటే 8,000 అవుతుందంటే నెల అయింది అంటాడు. సరే నేను చెప్పినట్టే ఇంకో 15,000 ఆగా అప్పుడు ఇస్తా అంటాడు. వీడికి ఏం చేయాలి అర్థం కాక బయటకు వస్తాడు. అప్పుడే ఈ మాఫియా బాస్ వల్ల ఈ మాఫియా బాస్ గారు వీడి పైన ఇంకో బాస్ తో మాట్లాడతాడంట. వాడు బాసు ఫోన్ చేసి, బాసు ఎవడో సిటీకి వచ్చాడు హీరో అంట, వాడు మనం ఎంతకన్నా బొగడా వెళ్ళంసాం కదా మనల్ని గెలుగుతాడేమో అని చెప్పగానే బాస్ ఏమో మనల్ని ఎందుకు గెలుగుతాడు, మనం ఏమో వాడిని గెలికామా, లేదు మన దగ్గర పని చేసేవాడు గెలుక్కున్నాడంటే వాళ్ళు తనుకోనిగా మధ్యలో మనల్ని నీళ్లు పెట్టదని చెప్పు. వాడు పైన బాస్ కూడా సేమ్ డైలాగ్ వేస్తాడు, పైన అంటే ఇంకెందోడు ఏం చేస్తాడు, ఈ డైరెక్ట్ గా ఇందాక ఇటు ముక్కు పగల కొట్టేలా ఆ అమ్మాయికి ఫోన్ చేసి, చైనీస్ మాఫియా సంబంధించిన అమ్మాయి అంట, ఫోన్ చేసి, ఓమే కొన్ని నెలల క్రితం చైనీస్ మాఫియా మీ వాళ్ళే కదా, మొత్తం మీ అన్నదమ్ములు కదా, మీ వాళ్ళ దగ్గర మీ వాళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోవట్లే అని చెప్పి పొయ్యి ఒకే గుద్దుకొని చంపేసాం, వాళ్ళ దగ్గర డబ్బులన్నీ లాగేసాం అంటే, నేను దూరం నుంచి అలా నుంచొని చూస్తా ఉన్నాను జరిగిందంతా, ఇదంతా చేసింది నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, వాడే చేశాడు, వాడు నన్ను కలవడానికి వస్తాడు, వాడిని చంపేసుకోండి మీరు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు మనోడు గురించి. ఈ అమ్మాయికి చెప్పగానే చైనా మాఫియాలు పరిగెత్తుకుంటే ఇడి దగ్గరకు వచ్చేస్తాడు. ఇడి దగ్గరకు వచ్చి వాడిని కింద పడేసి తన్ని కత్తితో కోసేస్తాను బెదిరిస్తా ఉంటే కరెక్ట్ పోలీసులు వస్తారు. పోలీసులు ఇడి దగ్గరకు వచ్చి కాపాడడానికి అలా వచ్చి, వాలుగడ్ చుట్టూ డబ్బుల కోసం నువ్వు తిరుగుతున్నావు మాకు తెలుసు, 70,000 వస్తాయంట కదా నీకు, అందులో సగం 35,000 మాకు ఇవ్వాలా, మిగతా 35,000 నువ్వు ఉంచుకోవాలా. ఇప్పుడు నీకు డీల్ ఓకే అనుకో, నేను మిమ్మల్ని అస్సలు కదలేము, నీ మానవం శుభ్రంగా ఉండొచ్చు, నువ్వు డీల్ నాట్ ఓకే అన్నావు అనుకో నువ్వు నీ వైఫ్ ని చంపేసావు మాకు తెలుసు, ఓకే నువ్వు చంపలేదని తెలుసు, తాగి చచ్చిపోయింది నీ వైఫ్, బట్ నువ్వు ఆ రోజు అక్కడే ఉన్నావు కాబట్టి నువ్వే చంపేసావు అని చెప్పి కేసు వేసి జైల్లో పడేస్తాం, 35,000 మా చేతిలో పెట్టి నచ్చింది చేసుకో అంటారు. ఇప్పుడు ఇలా బ్యాడ్జ్ కొట్టేసి డైరెక్ట్ గా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే అంతకుముందు గర్ల్ ఫ్రెండే కదా, వీళ్ళిద్దరి మధ్యలో అర్థమైపోయింది ప్రేమానురాగాలు, ప్రేమ బంధాలు, ప్రేమ పోవాలు అన్ని గమనిస్తాం మనం. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమానుబంధాలు వీళ్ళకి పెళ్లి అవ్వక ముందు నుంచే ఉందంట. మరి ఏం పేగం చేసుకున్నాడు ఇంకొక అమ్మాయి నీడు, మళ్ళీ వీళ్ళ ఇంట్లో బ్లాక్ మెయిల్ బెదిరింపులు కూడా వీళ్ళ సైడ్ ఉండవు. అంటే నువ్వు అమ్మాయినే చేసుకోవాలి, లేకపోతే మేము ఒప్పుకోము, ఊళ్ళో మన పరుగు పోయిద్ది, చెప్పిన అమ్మాయినే చేసుకోవాలి, ఇట్లాంటి డైలాగులు ఉండవు అసలు వీళ్ళ జీవితంలో వినుండవు. అంటే ఇప్పుడు మనిషి జీవితంలో ఇలాంటి డైలాగులు కూడా ఉంటాయా అనే కాన్సెప్ట్ కూడా వాళ్ళకి తెలియదు. ఎవరిని కావాలన్నా చేసుకోవచ్చు, ఎవడిని అడగడు, చిల్ వాడు ఈ అమ్మాయిని చేసుకోకుండా వేరే ఎవరినో చేసుకున్నాడంట. కట్ చేస్తే వీడు ఇక్కడికి వస్తాడు, ఈ అమ్మాయి దగ్గరికి ముళ్ళకంపగాడు కలవడానికి వస్తూ ఉంటాడు. బట్ ఆ లిఫ్ట్ అమ్మాయి ఉండే ఫ్లోర్ లిఫ్ట్ చూస్తే దాని మీద రక్తం పడి ఉంటది. రక్తం చూడగానే ఖచ్చితంగా వీడు కూడా అమ్మాయి దగ్గరికి వచ్చాడని చెప్పి ఫిక్స్ అయిపోతాడు. వీడికి ఎట్ట తెలుసు రక్తం చూడగానే అంటే, వాడి కష్టాల్లో వాడు ఉన్నాడండి, డబ్బులన్నీ ఎత్తపోయి ఆ MLM స్కీమ్ మాఫియా బ్యాచ్ వాడికి ఇచ్చేసాడు, చేతిలో పెట్టాడు, వాడేమో బిల్డింగ్ లోపల చెల్లగొట్టాడు, అమ్మాయి చేత తన్నిచ్చుకున్నాడు, ఎటు కాకుండా పోయాడు. అలా బయట ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే మనోడు ఇంకా అమ్మాయి గదిలో నుంచి అమ్మాయి ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చి డైరెక్ట్ వెళ్ళిపోయి అమ్మాయిని పట్టుకొని తెగ్గొడతా ఉంటాడు, ఈ అమ్మాయిని కొడుతూనే ఉంటాడు. నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, హీరో కూడా పోటో గడలా వాడు ఎక్కడున్నాడు మర్యాదగా నాకు చెప్పు, ఇప్పుడే చెప్పని గోడగాలు చేస్తాడు.
అమ్మాయి పోయి ఇప్పుడే లిటరల్లీ 5 సెకండ్ల క్రితమే బయటికి వెళ్ళాడు. నువ్వు పరిగెత్తుకుంటా పోయి లిఫ్ట్ తెక్కకుండా మెట్ల మీద ఫాస్ట్ గా వెళ్ళామంటే కిందే కనిపిస్తాడు అంటే వీడియో ఇవన్నీ నాది లేదు. ఇప్పుడు వెళ్తే వాడు పెచ్చ కొట్టుడు కొడతాడు. లిఫ్ట్ కిందకి వెళ్ళేటప్పుడు గొంతు మీద కాలేసి తొక్కుతాడు. అట్ట కాదు, వాడు అసలు ఎక్కడ ఉంటాడు, నైట్ ఎన్ని గంటలు ఇంటికి పోతాడు, ఇంట్లో ఎన్ని గంటలు పడుకుంటాడు, లుంగి వేసుకొని పడుకుంటాడు, నిక్క వేసుకొని పడుకుంటాడు. అయినా చెప్పామంటే నేను సమ్మగా తెలియకుండా పోయి వాడిని చంపేసి వచ్చేస్తాను, నిద్రలోనే లేపేస్తా. ఇప్పుడు పోయానంటే వాడు నా ముళ్ళ కంప బొచ్చుని ఈడ్చి మీద కొడతాడు. నువ్వు చెప్తావా చెప్పు అని కాల్ చేస్తా ఉంటే ఎదురుగా ఉన్న కుక్క ఇటు మీదకి ఎగిరిపోయి వాడిని కలిసేస్తా ఉంటది. ఈడ కుక్కను తోసేసి దాన్ని కాల్ చేస్తాడు తుపాకీతో. దాని తర్వాత రోజీ దగ్గరికి వెళ్ళి రోజీని కూడా కొడతాడు. ఈ అమ్మాయిని కొడతా ఉంటే మనోడు దుమ్మని సడన్ గా ఇంటి తెస్తాడు. ఇంటి తెచ్చి వాడిని కాల్ చేస్తాడు. కాలు మీద చెయ్యి మీద ఒక్కొక్క గుండుతో కాల్ చేసి 2 బుల్లెట్లు వేసి వచ్చి అక్కడ కూర్చొని నాకు తెలుసు నీ దగ్గర డబ్బులు లేవని, ఉండుంటే అవన్నీ లచ్చన్న ఎత్తుకొని ఫాదన్ పారిపోయేవాడివి. 70,000 రూపాయలు అవి, రూపాయి కదా రెండు కాదు. అంటే యాక్చువల్లీ $140,000 లేండి. అందులో పాత ఎప్పుడో జరిగిన స్టోరీ అని చెప్తున్నారు. చాలా ఎక్కువ అసలు ఆ టైంలో ₹1,00,000 డబ్బు. ఈ 70,000 రూపాయలు నువ్వు అసలు ఏడబెట్టావు, ఎవడికి ఇచ్చావు ఆ మ్యాటర్ చెప్పు నాకంటే. చెప్తాడు నట్ట పోతా ఉంటే ఓ మాఫియావుడు అమీర్పేట దగ్గర 15 రోజుల్లో డబ్బులు డబల్ అని వస్తా ఉంటే నేను పరిగెత్తుకుంటూ వాడు దగ్గరికి వెళ్ళిపోయాను. పెట్టెత్తికెళ్ళి చేతిలో పెట్టిన వాడు నాకు కళ్ళబుల్లి కబుల్ అని చెప్పాడు. జస్ట్ 15 days డబల్ చేసేస్తా. అప్పుడు దాకా మా 5 star హోటల్లో ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయని నాకు హోటల్ రూమ్ కూడా ఇచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు నా డబ్బులు లాక్కున్నాడు, నా హోటల్ రూమ్ లాక్కున్నాడు. ఏడుండాలి తెలియక సూట్ వేసుకుని ఆడాడి దిగుతా బస్ స్టాండ్ కి సూట్ పలుసుకొని పడుకుంటున్నాను అని చెప్పి అంటాడు. మనోడు ఇప్పుడు సరే అయితే నేను వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తా అంటాడు. ఇదేమో అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోవాలని నాకు ఉంది, నువ్వు ఇప్పుడు చచ్చిపోతే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. బట్ ఏది మరి ఇంత ఎడ్డు ఎందుకు తిక్కగానే ఏమనుందా? సిటీలోని అతిపెద్ద మాఫియా వాడితో నువ్వు 70,000 కోసం గొడవ వేసుకుంటావా అంటే లచ్చన్న నీ దగ్గర కొట్టేస్తే వాళ్ళు పెద్ద మాఫియా ఏంటో అంటాడు. యాక్చువల్లీ వీడు పెద్ద మాఫియా అయినా సరే వీడి పైన ఇంకా పెద్ద మాఫియా వాడు ఇంకోడు ఉన్నాడంట. వాడు గవర్నమెంట్ ను కూడా గడగడలాడిస్తాడంట. ఇట్లా ఈ మాటని వినేసాక దాని తర్వాత వాడిని డిప్ప పేల్చేసి అంటే వాడిని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అలా వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయికి ఏం అర్థం కావట్లా. ఏదో ఎక్సు కదా అని చెప్పి అప్పుడప్పుడు ఈ దెబ్బలకి కట్లు కూడా కడతా అన్ని ఫుడ్ పెడతా ఉంటే నా బతుకు బుగ్గిబాలు చేయడానికి వచ్చినట్టున్నావు. నా అపార్ట్మెంట్ లోనే వాడిని పట్టి చంపేసేవు. ఇప్పుడు ఆ మాఫియా వాడు డైరెక్ట్ వచ్చి నన్ను లేపేస్తాడు. నన్ను ఏం చేయమంటావంటే ఇంకా ఎంత కాదన్నా ప్రేమికులు కదా, నువ్వు మా ఇంటికి వచ్చాయి అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుపోతాడు. దాంతో పాటు ఆ కుక్క కట్టు కట్టించి ఆ కుక్కను కూడా ఇంటికి తీసుకుపోతాడు. ఇక్కడ పెట్టి చెప్తాడు ఇక్కడ అసలు ఎవడు రాడు, ఇలాంటి అడ్రస్ అసలు ఎవరికి తెలియదంటే సరే సోపు అంతకుమించి ఏం కాదు నేను అడిగింది అదే అంటే అప్పుడే వీడి ఇంటికి ఫోన్ వచ్చింది. వీడు ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళ్తుంటే అమ్మాయి ఆపి నీ గురించి అసలు ఎవరికి తెలియదు అన్నావు, ఫోన్ నెంబర్ కూడా ఎవరికి తెలియదు అన్నావు, ఇప్పుడు ఏందో డైరెక్ట్ ఫోన్ చేస్తున్నావు ఎట్టది ఏంది ఇదంటే వీడు షాక్ అయిపోతాడు. అవును మ్యా నువ్వు చెప్పేది కూడా నిజమే, ఆగు చూస్తా అని చెప్పి మొత్తం అంతా చుట్టూ వెతుకుతాడు. వెతికి చూస్తే ఫోన్ కింద ఎవడో బాంబు పెట్టి ఉంటాడు. కిటికీలని చూస్తే బయట ఎవరో బండి వేసుకొని ఆ బండి లోపల అందరూ కూర్చో ఉన్నారు. కాదు లోపల జనాలు ఉన్నారు. ఆ జనాలతో పాటు వాళ్ళు వెనక ముందు 2 వైపులా ఫోన్లు పట్టుకొని ఉన్నారు. అదేం సెల్ ఫోన్లు కాదు ఈ టైంలో అసలు ఆ డబ్బా ఫోన్లు ఉండవే గగనం. ఈ డబ్బా ఫోన్లు కారు లోపల వేసుకొని దిగుతున్నాడు. ఇంక వీడికి అర్థమైపోయింది. ఇక్కడ ఫోన్ మనోడు లిఫ్ట్ చేస్తే లోపల మనోడు బాంబు పెట్టారు కదా, బాంబు పేలిపోయింది. సీన్ యాడో చూసినట్టుంది కదా, ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే మనం చూసాం. ఎక్కడో చెప్పండి కామెంట్స్ చూద్దాం. అంటే క్లైమాక్స్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్ అర్థమైపోయింది ఏ సినిమాలో చూసారో. ఇది ఒకటే ఫోన్ చేస్తా ఉంటాడు మనోడికి అర్థమైంది. డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుందా కింద ఫ్యూయల్ ట్యాంక్ కోసేస్తాడు. మొత్తం పెట్రోల్ అంతా లీక్ అయినట్టుంది. వెనకాల స్టైల్ గా నుంచి ఉంటాడు. వీళ్ళందరూ చూసి భయపడిపోతా ఉంటాడు. ఒక్కసారిగా సెక్రటరీకి మంటేదో వేసేస్తాడు. దెబ్బగా దుమ్మని వెళ్ళిపోయింది. సాయంత్రం అయ్యాక డైరెక్ట్ మాఫియా వాళ్ళ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయిపోతాడు. మరి 70,000 తెచ్చుకోవాలి కదా, వదిలేదే లేదు. 70 కాదు ఇప్పుడు 1,40,000 తెచ్చుకోవాలి. మర్చిపోయి 1,40,000. వాడు కూడా చచ్చిపోయాడు కదా, వాడి పార్ట్నర్ డబ్బులు కూడా తీసుకుంటాడు. వాడి జ్ఞాపకంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడేమో. వీడైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడదాం డిసైడ్ అవుతాడు. అప్పుడే బయట పోలీసులు ఆపి 35,000 రూపాయల కోసం ఎంత తిప్పుతున్నావు మమ్మల్ని, మా 30,000 మాకు ఇచ్చేయచ్చు కదా, ఓ పని చేయి వాడు ఎప్పుడు డబ్బులు ఇస్తాడో నీకు ఐడియా లేదు నాకు ఐడియా లేదు, ఒక 35,000 యాడ్ నుంచి బయట నుంచి వడ్డీకి అప్పు తీసుకుని మాకు ఇచ్చేయి, తర్వాత ఎట్టాక వాడి దగ్గర డబ్బులు తీసుకుంటావు కదా, అందులో మా 35,000 కట్ చేసేసుకో అని చెప్తాడు. సర్లే అట్టే చేస్తాను కానీ నేను వాడిని కలవడానికి వెళ్తాను కదా, వాడితో మాట్లాడదావాలి. సో ఈ తుపాకీని మీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళు పెద్ద మాఫియాలు కదా, నన్ను లోపల తుపాకీ తీసుకుని రాదని చెప్పి ఇలా ఎత్తాడు. డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళాక బయట వాడితో వాళ్ళని చంపిన మీ ఓడు పార్ట్నర్ వల్ల ఆ వాళ్ళని చంపి నేనే అనగానే దాదా లోపలికి నీ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పి ఇటు అలా లోపల వేసిపోతాడు. లోపలికి వెళ్ళి కానీ అక్కడ ఉన్న ఇద్దరు దడేలు కొట్టి పడేస్తాడు. కొట్టేసి వాళ్ళ తుపాకీ కొట్టేసి ఎదుగు కూర్చుంటాడు. మాఫియా వాళ్ళు కదా ఇంత దైవం ఏందో వీడికంటే, వీళ్ళు మాఫియా వెళ్ళింది అందరి దగ్గర డబ్బులు కొట్టేసుకుంటా దిగుతాను ఏదో స్కీమ్ నడుపుతున్నట్టున్నది ఏదో. కూర్చొని డైరెక్ట్ పాయింట్ నా 70,000 నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు. ఈడేమో 70,000 కాదు కదా 70 రూపాయలు కూడా ఇవ్వను అంటాడు. ఎందుకు ఇవ్వడు అంటే నా దగ్గర లేవు, నేనెట్టేస్తాను, నా దగ్గర ఉన్న డబ్బులే మొత్తం పోగేసి నేను ఆ డబ్బులని మా బాస్కి ఇచ్చాను.
వాడు 15 రోజుల్లో నువ్వు ఎలాగ నువ్వు స్పెషల్ కస్టమర్ కాబట్టి నువ్వు తెలిసినాడు కాబట్టి డబుల్ గా ట్రిపుల్ చేసిస్తా అని మొత్తం ఎత్తపోయాడు. ఇక్కడ పని చేసే ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఈ బిల్డింగ్ నడుపుకుంటా వెంటలు ఇచ్చుకుంటా మేము బతుకుతాం అని చెప్పి అంటాడు. మనోడు వాడిని పిచ్చి మాఫియా లేడని చెప్పి దిగుతాం, ముందు మీ బాసు ఫోన్ చేయంటాడు. ఓకే అని ఫోన్ చేసేస్తాడు. ఫోన్ చేయగానే ఇటు సైడ్ పెద్ద మాఫియా లేడని చూస్తాము, వాడు బాగా డబ్బులు ఉన్నాడంట. మాఫియా అని చెప్పి ఏది పెట్టుకుని అందరి దగ్గర స్కీములు చెప్పి డబ్బులు కొట్టేస్తా ఉన్నాడు. ఇంకేమైనా డబ్బులు పోగా ఏం చేస్తాడు, ఫుల్గా డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు వాడు కొడుకు బర్త్డే అయితే కొడుక్కి పెద్ద బండి ఏదో గిఫ్ట్ ఇస్తాడంట. ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే వీడు చెప్తా ఉంటాడు, ఎవడన్నా అనగానే నా డబ్బులు నీ దగ్గర 70,000 ఉన్నాయి, దాంతో పాటు మా ఫ్రెండ్ డబ్బులు ఇంకో 70 ఉన్నాయి, మొత్తం కలిపి 1,40,000, ఆ డబ్బులు నాకు ఇయ్యి అంటాడు. వీడేమో అదే చిల్లు కావకూడలేదు, ఉన్నా నీకు మాత్రం ఇవ్వను అని అంటాడు. అయినా అదంతా కాదు, అసలు నువ్వు మా హోటల్ లోపలికి వచ్చి మా ఊళ్ళని కొట్టి నువ్వు నన్నే బెదిరిస్తావా అంటే, వీడేమో ముందు ఇలా జీతాలు సరిగ్గా తర్వాత మా ఊళ్ళు మా హోటల్ అనుకొని చెప్తావు కానీ ముందు ఆ డబ్బులు నాకు 1,40,000 కానీ ఇవ్వలేనుకో, ఇప్పుడు నేను ఎట్ట చంపుతాను, వచ్చి నేను కూడా అట్టే చంపుతా అంటాడు. ఈ మొక్క చెప్పి ఎదురుగా ఉండని కాల్చేస్తాడు. కాల్చగానే వాడు స్టిల్ ఇస్తాడు. చూడండి, ఒలింపిక్ మెడల్ గెలిచిన వాళ్ళు సేమ్ ఇట్టాన్ని స్టిల్లే పెడతారు, చేతులు అట్టా పైకి పెట్టి. ఈ విషయం ఇటు సైడ్ ఇటు తెలియగానే షాక్ అయిపోతాడు. ఎవటా ఇంత సింపుల్ గా వచ్చి అట్ట కాల్చకుండా పోతాడు, అదే దీపాల తుపాకు అనుకుంటున్నాడు వీడు అని చెప్పి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ వాడి డైరీ ఉంటదండి, దాని మీద వాడి నెంబర్లు అడ్రస్లు అన్ని రాసి ఉంటాయి. ఎవరితో డీలింగ్ చేసుకుంటాడు ప్రతిదీ రాసి ఉంటాడు. ఆ బుక్ ఎత్తపోతాడు. ఇప్పుడు బయటకు రాగానే పోలీసు డబ్బులే వాడు డబ్బులు అడుగుతా అన్నావు కదా మాకు ఇవా అంటే, వాడు డబ్బులు లేవంట వాడి దగ్గర. ఇప్పుడు 2 రోజులు ఇస్తా అన్నాడు. ఫస్ట్ వచ్చి మీకు సెటిల్ చేస్తాను కానీ నా తుపాకి నాకు ఇచ్చేయండి అనగానే ఆ తుపాకి వాళ్ళు ఇస్తారు కానీ మనం డైరెక్ట్ గా తీసుకోవడం. ఆ తుపాకి న్యూస్ పేపర్ లో పెట్టిస్తాడు. న్యూస్ పేపర్ లో పెట్టి పోలీసు వేలి ముద్దలు ఆ తుపాకి మీద ఉంటాయి కదా, ఇప్పుడు వాడు ఆ తుపాకి తీసుకుపోయి వాడి ఫ్రెండ్ ని చంపేసి ఇలా ముల్లకంపగాడిని ఆ ముల్లకంపగాడి దగ్గర ఆ తుపాకి పెట్టేసి వాడి చేతిలో స్టార్టింగ్ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి బ్యాడ్జ్ కొట్టేశాడు, పోలీస్ బ్యాడ్జ్. ఆ పోలీస్ బ్యాడ్జ్ ఇటు దగ్గర చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇరికించేద్దాం అని చెప్పి, లేదా పిచ్చుకొక్కలు తిరుగుతానే ఉన్నాడు. 35,000 ఎప్పుడెత్తావు అని చెప్పి వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు. ఈడే ఏం లేక గీక్కుంటామంటే వీళ్ళ దగ్గర వచ్చి వీళ్ళు అడుగుతున్నారు. దీని తర్వాత ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి, ఈ అమ్మాయి మనం సిటీ వదిలి పారిపోతాం వెళ్ళిపోతాం, ఇక్కడ ఉంటే మనం చంపేస్తాం వెళ్ళిపోతాం అంటే, ఈడేమో లేదు మనం ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు మాఫియా వాళ్ళు మనల్ని వాడు ఖచ్చితంగా చంపేస్తారు, వాళ్ళు మనం చంపేలోపు మనం ఈ మాఫియా వాళ్ళందరం చంపేసామనుకో తర్వాత హ్యాపీగా బతకగలను ప్లాన్ వేస్తాడు. డైరెక్ట్ వీడు ఈ అమ్మాయిని తీసుకొని రోజుని తీసుకొని ఫైట్ క్లబ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ పెద్ద మాఫియా మెయిన్ లీడర్ గా ఉన్నాడే వాళ్ళ కొడుకు బర్త్డేకి మంచి కారు కూడా గిఫ్ట్ ఇచ్చలేడికి, వాళ్ళ కొడుకుని ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడే ఇటు మ్యాచ్ అయిపోయి బయటకు వచ్చి నుంచో ఉంటాడు. ఇటు పక్కన ఈ రోజు అమ్మాయి మంచిగా రెడీ అయి నుంచుంటుంది. నుంచొని ఇవాళ నేనే నీ గిఫ్ట్, మీ డాడీ నన్ను నీకు గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పగానే అసలు ఎగిరిపోతాడు. ఓ మై గాడ్, మా డాడీ మంచోడని తెలుసుకుని మరీ ఇంత నాకు ఇట్లా అమ్మాయిని గిఫ్ట్ ఇచ్చేంత ఇది పాప మంచోడని తెలియదు, నా కోసం ఇన్ని గిఫ్ట్లు పంపించాడని చెప్పి దోకతాడు కారు లోపలికి. మానవుడు కూడా యాక్చువల్లీ ఈ బండి లోపలే ఉంటాడు నడిపడానికి. ఈ అమ్మాయి ఇప్పుడు ఇదే ఇంకా చాలా ఉన్నాయని చెప్పి ఇటు బేడీలేసిద్ది. బేడీలేసాక అంతే మానవుడు అంటే ఈయన కిడ్నాప్ చేయడానికి వచ్చా అర్థమైంది కదా, తీసుకుని వెళ్ళిపోతా ఉంటది. దీని తర్వాత డైరెక్ట్ గా ఒక దగ్గర పోయి యాక్చువల్లీ మెయిన్ హెడ్ గాడు ఉన్నాడు, మాఫియా మెయిన్ హెడ్ గాడు వీళ్ళ డాడీ, ఆ కిడ్నాప్ అయినాడు వాళ్ళ డాడీ. వాడు ఒకరితో డీలింగ్స్ ఎప్పుడు చేసుకుంటా ఉంటాడు, బుక్ లో ఆ కాంటాక్ట్ ఉంటదిలేండి. వాడి దగ్గరికి వెళ్ళి వాడిని పట్టుకొని నేను చంపేస్తాను లేకపోతే నేను చంపకుండా సింపుల్ గా మీ పైన బాస్ ఉన్నాడు కదా వాడికి ఫోన్ చేసి డబ్బులు తెమ్మని చెప్పి డైరెక్ట్ గా ఫోన్ చేసి చేయగానే వాడు ఏదో ఎట్ట తడుకున్నావు నీకు డబ్బులు ఈయనంటే ఈయన ఏం చేస్తావు చేసుకో, ఎదురుగా ఉన్నాడు చంపేస్తావా అంటే మావిడేమో వీడిని కాదు కానీ నీ కొడుకుని చంపేస్తా అంటాడు. ఒళ్ళు మండిపోద్ది, నువ్వు రోజుకి లైన్ క్రాస్ చేసేస్తున్నావు, క్రాస్కి తర్వాత ముందు డబ్బులు తెస్తున్నావా లేదా అని చెప్పగానే ఓకే నీకు డబ్బులు ఇస్తాం అవ్వండి వదిలేంటే అట్ట కాదు, $40,000 నువ్వే నాకు డబ్బులు తెచ్చేయాలని చెప్తాడు. అంటే వీడంటాడు వీడు వస్తే వీడిని చంపేస్తే వాడు తప్పించుకోగలడు కదా, సరే వస్తా అని చెప్తాడు. ఇంకో పక్క పోలీసుని చూస్తే వాళ్ళు ఆల్రెడీ అంటే వేరే FBI వాళ్ళు వచ్చి వీడిని ఎతకపోయి ఉంటారులేండి, వాళ్ళని చంపింది నువ్వే అని చెప్పి వీళ్ళ మీద కేసు పెట్టిద్ది వాడు అనుకున్నట్టే మనోడు చేసినట్టు. అలా పోతా ఉంటే వీడు వచ్చి స్టార్టింగ్ లో బిల్లలు అమ్ముకునేవాడు వల్ల వాడు ఇన్ని పట్టుకొని మనోడిని నిన్ను ఇప్పుడు ఎత్తపోయి మాఫియా లీడర్కి ఇచ్చా అంటే నాకు డబ్బులు పిచ్చి డబ్బులు ఇస్తాడు. ఓకే పిచ్చినాడు నా దగ్గర డబ్బులు కూడా లాగడానికి ట్రై చేస్తాడు కానీ ఆనందంలో డబ్బులు ఇస్తాడు. ఇలా చూస్తున్నా అటు నుంచి చైనా మాఫియా వాళ్ళు వస్తుంది, వాళ్ళు తెగతనుకుంటారు, పెచ్చ కొట్టుకుంటుంటారు. ఇలా కింద మీద పడే చైనా వాళ్ళందరూ చంపేస్తాడు, మిగిలిన అమ్మాయి కూడా చంపేస్తాడు అనే టైంకి వెనక నుంచి ఆ మెయిన్ బాసుడు వాళ్ళు వచ్చి వీడిని కొట్టి మనోడిని ఎత్తబోతాడు. కళ్ళు ఓపెన్ చేసి చూపేటప్పటికి ఆల్రెడీ మనోడిని ఫ్యాక్టరీలో పడే తెగతంత ఉంటుంది. అలా కుర్చీ కేసు కట్టి ఉంటుంది. ఇలా కుర్చీ సీను ఆ కిడ్నాప్ సీను ఇవన్నీ మీకు ఏడో గుర్తొచ్చినట్టు ఉంటుంది, గుర్తెచ్చుకొని ట్రై చేయండి. దీని తర్వాత ఇప్పుడు మెయిన్ లీడ్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. నా కొడుకు ఆడినాడు చెప్పు అని అడుగుతాడు. నేను చెప్పను అంటాడు. పోతే నేను ఊరికే చెప్పని అడగట్లేదు, నువ్వు అడిగిన డబ్బులు మొత్తం తెచ్చాను, ఆ డబ్బులని ఇచ్చేస్తాను నీకు $140,000 అన్ని $100 నోట్లు చెప్పుగా అంటే నేనైతే చెప్పనయ్యా నన్ను వదిలితే చెప్తా అంటే వదిలితే నువ్వు వాడు చెప్తావు అని చెప్పి ఓ సుత్తి తీసుకుని మనోడు వేలేగా కొడతాడు, బొట్టనే లేదా కొడతాడు, సేమ్ టు సేమ్. మనోడు అయితే వెంటనే ఒక అడ్రస్ చెప్పేస్తాడు, ఒక అపార్ట్మెంట్ అడ్రస్ చెప్తాడు. నీ మీద నా నమ్మకం లేదు, నిన్ను కూడా ఎత్తపోతున్నా వాడిని కారు లోపల డిక్కీ అయినా పడేయండి అని చెప్పి అలా బండి లోపల పెట్టేసి వెళ్తావు అక్కడికి. మనోడిని అయితే ఇక్కడే పెడతావు అంటే ఆ లొకేషన్కి వెళ్ళాక మనోడిని బండి లోపలే పెడతారు. వీళ్ళందరూ ఆ లోపల వెళ్ళడం పరిగెత్తుకుండా పోతుంటారు. మనోడు తప్పించుకుంటూ నెమ్మదిగా అలా వచ్చేసి డిక్కీలో ఫోన్ ఉంటుంది కదా ఆ ఫోన్ కి ఫోన్ చేస్తాడు. ఎవరికి? ఆ రూమ్ లోపల ఉన్న ఫోన్ కి. ఆ ఫోన్ గురించి మీకు ముందే తెలుసు కదా, అంటే మన హీరోని చంపడానికి ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ బాంబు పెట్టారు కదా, ఫోన్ రింగ్ అయినప్పుడు లిఫ్ట్ చేస్తే పేలిపోయింది కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. రింగ్ అవుతా ఉంటది. వీడేమో వచ్చి వాళ్ళ కొడుకు కోసం వెతుకుతా ఉంటాడు, వాడు ఇక్కడ లేడు. ఈ
ఏంది ఈ ఫోన్ ఈ గోల అసలు ఎవడు ఫోన్ చేస్తాడు ఇందాక డిస్టర్బెన్స్ ఏంది అని వెళ్ళి ఫోన్ వాడే లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయగానే మనోడు నువ్వు వేసిన వల్ల నువ్వే పడ్డావా అని అంటాడు. డైలాగ్ దాడేళ్ళని పేలిద్ది అంటే లిఫ్ట్ చేయగానే పేలిపోయింది. ఈ సీన్ వల్ల గుర్తు కావాలి ఇది ఎక్కడ చూసారో మాఫియా వాళ్ళు అందరం లేపేసి అదే బండి వేసుకొని 1,40,000 తీసుకొని వచ్చేస్తాడు. ఇక్కడే వీడిని కిడ్నాప్ చేశారు. ఈ బండి సౌండ్ రాగానే వీడిని ఇక్కడే వదిలేసి అమ్మాయి పరిగెత్తుకుంటూ వాడి ప్రేమికుడి దగ్గరికి వచ్చేవాని ఈ అమ్మాయికి ఇప్పుడు మన దగ్గర 1,40,000 ఉన్నాయి, మనం జీవితాంతో హ్యాపీగా బతకొచ్చి 1,40,000తో అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. అంతే ఆడతో సినిమా అయిపోద్ది. $140,000 అంటే చాలా ఎక్కువ లేండి ఆ టైంలో. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.